ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి ప్రకటన ఏమొచ్చిందనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాలు ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాలు ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాలు విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితం కాలేదు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన సానుకూలంగా స్పందించలేదు. గత ప్రభుత్వం చీత్కారాలు ఎలా ఉన్నాయంటే తెలుగు సినిమా రంగంలోని